హలో అందరికీ. ఇదైతే ఉగాది రోజు తీసిన వ్లాగ్. ఫస్ట్ టైం షూట్ చేశాను, పర్లేదు బాగానే తీశాను. అమ్మ అయితే పొద్దున్నే ఉయ్యాల మీద కూడా ముగ్గేసేసింది. ఇంకా తులసమ్మ దగ్గర ఫ్రంట్ గుమ్మం ముందైతే ఇంకా వేయలేదు. మా షీరో ఏమో పైనుంచి ఇదేం కొత్తగా వీడియో తీస్తుంది అన్నట్టు చూస్తున్నాడు. మార్నింగే ఆ పైకి మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేస్తాడు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని. అమ్మ అయితే కిందకి వెళ్ళి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఎలా చేస్తుందో చూద్దాం రండి. ఇక్కడైతే అమ్మ కుక్కర్లో వాటర్ అయితే పోస్తుంది. దేనికమ్మ అని అడిగితే శనగపప్పు అంట, పూర్ణాలకి ఇంకా బొబ్బట్లకి. వాటర్ పోసి పొయ్యి మీద అయితే పెట్టేస్తుంది దాన్ని. ఇంకా చూపించు అని చూపించమంటుంది నన్ను. అమ్మ నార్మల్గా అయితే బాగా చేస్తుంది ఇవన్నీ, కాకపోతే ఆ రోజు వీడియో తీస్తున్నాను కదా, యూట్యూబ్లో చూసి ఇంకా మంచిగా చేస్తానని స్టార్ట్ చేసింది. యూట్యూబ్లో ఏదో చూసిందంట. గారెలకి అయితే ఇంకా పిండి తీసేస్తుంది, కొంచెం ఏమో పూర్ణాలకు ఉంచేసింది. ఇది ఇంకా పూర్ణాలకి బొబ్బట్లకి బెల్లం అయితే రెడీ చేస్తుంది. ఇందాక కుక్కర్లో పెట్టిన శనగపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంకోండి ఇలా అయితే ఉడికిపోయింది అది. ఇప్పుడైతే అమ్మ గారెలకి ఆయిల్ అయితే వేసేస్తుంది కడాయిలో. ఇవి కూడా బాగానే వచ్చాయి గారెలు, బాగానే అమ్మకి వచ్చు కాబట్టి చాలా బాగా చేసిద్ది. ఇవి కూడా బాగా వచ్చాయి, కానీ ఆ పూర్ణాలు బొబ్బట్లే మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. గారెలు వేయడానికి కూడా పిండి అయితే కలిపేస్తుంది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇంక వేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇవైతే వేసినప్పుడు బాగానే అనిపించాయి, కానీ తీసాక కొంచెం ఆయిల్ పీల్చినాయి అనిపించింది. సో అమ్మ అప్పుడు కొంచెం మైదా కలిపింది. మైదా బదులు బియ్యం పిండి కలుపుకున్న అలా ఆయిల్ పీల్చడం ఆపేసిద్ది. ఇంకా గారెలు అయితే ఫ్రై అయిపోయినాయి, ఇంకా పక్కకు తీసేస్తుంది అన్నీ. ఇందాక ఉడకపెట్టిన శనగపప్పును అయితే మిక్సీలో తీసుకొని మరీ పేస్ట్లా కాకుండా జస్ట్ ఒకసారి బ్లెండ్ చేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు ఇంకొక దాంట్లో నెయ్యి అయితే వేసింది. ఆ నెయ్యిలోనే ఇందాక రెడీ చేసుకున్న బెల్లం కూడా వేసేసి అది కరిగేదాకా ఉంచింది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయిన దాంట్లో ఇందాక మిక్సీ చేసిన శనగపప్పును అయితే మొత్తం వేసేసాం. ఇక్కడే మిస్టేక్ చేసాం మేము. ఇదేంటంటే మొత్తం గట్టిపడే వరకు మంట ఉంచాలి. మేమేం చేసామంటే కట్టేసి చల్లారాక గట్టిపడిద్ది కదా అనుకున్నాం, కానీ అది అసలు ఎంత చల్లారినా గట్టి పడలేదు. ఇక్కడ ఇంకో మిస్టేక్ చేసాం. అసలైతే మైదాతో చేస్తాం కదా బొబ్బట్లు, ఇక్కడేమో ఎప్పుడు మైదా అయిపోతుంది కదా అని గోధుమ పిండితో ట్రై చేద్దామని గోధుమ పిండి తీసుకున్నాం. ఇంకా గోధుమ పిండిలో నెయ్యి వేసి ఇంకా వాటర్ వేసి అయితే కలిపేసింది అమ్మ. కలిపిన దాన్ని అయితే పక్కన పెట్టేసి పూర్ణాలు వేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇదేమో ఎంత చల్లారినా గట్టిగా అయితే అవ్వలేదు, అలానే ట్రై చేద్దామని వేయడం అయితే స్టార్ట్ చేసింది. పిండిలోనే కలిసిపోతుంది అది, అయినా అలా ట్రై చేసింది వేయడానికి. అది నూనెలో వేయంగానే ఇంకా అది మొత్తం అయితే బయటకు వచ్చేసడం అలా అయింది. ఓన్లీ 2 డేస్ ఆపేసింది. ఇంకా సర్లే ఈ బొబ్బట్లైనా బాగా వస్తాయని ఇవి స్టార్ట్ చేస్తే ఇవి కూడా హ్యాండ్ ఇచ్చేసాయి. ఈ కొంచెం గట్టిగా అయ్యింది పిండి, పక్కన పెట్టిన తర్వాత సాఫ్ట్గా అయ్యిద్ది అనుకుంటే ఇదేమో ఎలా చేస్తే మొత్తం అంతా అది కొంచెం టైట్గా లేదు కదా, అది మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. నేనైతే కొంచెం మెల్లగా చిన్నగా చేశాను. ఏదో అలా చేసి ఒక 5 అయితే చేశాను. అలానే కొంచెం చిన్నగా మందంగా అలానే చేశాను. అమ్మ అయితే ఇలాంటివన్నీ బాగా చేసిద్ది. ఆ పూర్ణం ఇంకొంచెం కుక్ చేసి ఉంటే మంచిగా వచ్చాయి. అది నేనే దించేయమన్నాను చల్లారాక గట్టిపడిద్దని, అదేమో గట్టిపడలేదు. ఇంకా అలానే చేసేసాము ఇద్దరం. ఇంకెంతో కష్టపడి ఈ బొబ్బట్లు అయితే రెడీ అయినాయి. ప్యాచ్ వర్క్లు చేసి అవి చేసి మొత్తానికి అయితే ఒక 5 అయితే చేసాను. సంవత్సరం రోజు పాలు పొంగించాలంట కదా, 3 సార్లు పాలు అయితే పొంగించి అమ్మ దాంతో పరమాన్నం అయితే చేసింది. పరమాన్నం అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం ఫుల్ నెయ్యి అయితే వేస్ట్ చేసింది. ఇంకా లాస్ట్లో పులిహోర కూడా కలిపేస్తుంది. ఇది కలిపితే ఇంకా ప్రసాదాలన్నీ అయిపోయినట్టే. ఇంకా గుమ్మం ముందు ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ ముగ్గేయడం మా షీరోకి అస్సలు నచ్చలేదు. వాడు అసలు అక్కడే కూర్చొని చూస్తున్నాడు, ఏంటి నా ప్లేస్లో వీళ్ళు ముగ్గేస్తున్నారు అన్నట్టు. వాడికి నచ్చగా వచ్చేసాడు కూడా మీదకి, నా ప్లేస్లో ముగ్గేస్తారా అని. ఇక్కడ ఇంకా కావ్య అయితే గుమ్మానికి మామిడాకులు అయితే కడుతుంది. ఆల్రెడీ దేవుళ్ళని అన్నీ కడిగి శుభ్రం చేసి బొట్టలు పెట్టి అయితే ఉంచింది పైన, నేను కింద చేస్తుంటే. ఇంకా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసింది. దీపం అయితే వెలిగిస్తుంది. ఒక దీపం ఏమో అమ్మ వెలిగించింది, ఇంకోటి నేను కావ్య వెలిగించాము.
ఇంకా ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి కూడా తినేసి తర్వాత ప్రసాదాలన్నీ కూడా తిన్నాము. మా ఉగాది అయితే ఇలా అయింది. ఇంకోండి మా చెల్లి అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అని. లాస్ట్కి అయితే తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.